భూ నిర్వాసితులకు సకాలంలో పరిహారం అందితేనే లక్ష్యం నెరవేరుతుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సర్కారు విడుదల చేసిన ప్రతి రూపాయి భూమి కోల్పోయిన రైతు నిర్వాసిత కుటుంబం ఖాతాలోకి చేరాల్సిందేనని స్పష్టం చేశారు. కలెక్టర్ల పీడీ ఖాతాల్లో నిధులు ఉండిపోవడం వల్ల ప్రయోజనం లేదని తేల్చి చెప్పారు. జిల్లా కలెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు, ఉన్నత అధికారులతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి ఉత్తమ్. కీలక నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతికి అడ్డంకిగా మారిన భూసేకరణ, పునరావాసం, అటవీ అనుమతులు తదితర సమస్యలను యుద్ద ప్రాతిపదికన పరిష్కారంపై చర్చించారు ఉత్తమ్. ప్రాజెక్టులకు భూములిచ్చిన రైతు పరిహారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగకూడదని చెప్పారు. ప్రభుత్వం దగ్గర నిధులున్నప్పుడు పరిపాలనా జాప్యం కారణంగా బాధితుడు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్. అవసరమైన పత్రాలు, లబ్దిదారుల డీటెయిల్స్ పూర్తిగా ఉన్న చోట 1-2 రోజుల్లోని పరిహారం రైతులు, నిర్వాసితుల ఖాతాల్లో జమ కావాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఉత్తమ్. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో భూసేకరణ, R&R, అటవీ భూములకు సంబంధించిన చెల్లింపు సమస్యలు అడ్డంకిగా ఉండకూడదన్నది సీఎం సంకల్పమన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి సీఎం 5,000 కోట్లను కేటాయించారని చెప్పారు. ఇంత పెద్ద మొత్తాన్ని ప్రభుత్వం సమకూర్చినప్పుడు ఆ నిధులు క్షేత్రస్థాయిలో బాధితులకు చేరేలా అధికారులు బాధ్యత తీసుకోవాలని సూచించారు మంత్రి ఉత్తమ్. భూసేకరణ, R&R తదితర అవసరాల కోసం రాష్ట్ర సర్కార్ ఇప్పటి వరకు 2,782 కోట్లు విడుదల చేసిందన్నారు ఉత్తమ్. సుమారు 566 కోట్లు లబ్దిదారులకు చేరాయని సమీక్షలో వెల్లడైంది. మరో 989 కోట్లు వివిధ దశల్లో చెల్లింపుల ప్రక్రియలో ఉండగా 199 కోట్లు జిల్లాల దగ్గర అందుబాటులో ఉన్నప్పటికీ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉందని అధికారులు వివరించారు. ఈ లెక్కల ప్రకారం దాదాపు 1,200 కోట్లను తక్షణమే లేదా స్వల్ప పరిపాలనా ప్రక్రియ పూర్తి చేసి లబ్దిదారులకు అందించే అవకాశం ఉందన్నారు మంత్రి. ఇక అదనంగా సుమారు 455 కోట్లకు సంబంధించిన టోకెన్లు క్లియర్ అయి తదుపరి ప్రక్రియలో ఉన్నాయని తెలిసిందన్నారు మంత్రి ఉత్తమ్. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు ఉత్తమ్. భూసేకరణ ప్రక్రియ, కన్సెంట్ అవార్డులు, అవార్డు నంబర్లు, టోకెన్ల జనరేషన్ వంటి ప్రక్రియలన్నింటినీ ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక జగిత్యాల జిల్లాలో భూసేకరణ కోసం ఇప్పటికే జమ చేసిన నిధులను 1-2 రోజుల్లోనే పంపిణీ చేయాలని మంత్రి ఆదేశించారు. సిద్దిపేట జిల్లాలో మల్లన్న సాగర్ ఫీడర్ కెనాల్తో పాటు ఇతర పనులకు అవసరమైన సుమారు 180 ఎకరాల భూసేకరణకు సంబంధించిన కన్సెంట్ అవార్డులను మొత్తం ఆర్థిక ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి చూడకుండా ముందుకు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఉత్తమ్. మహబూబాబాద్ జిల్లాలోని మున్నేరు, పాలేరు లింక్ కెనాల్ భూసేకరణ అంశాన్ని కూడా మంత్రి ప్రత్యేకంగా సమీక్షించారు. రైతులతో జరిగిన చర్చలకు అనుగుణంగా కన్సెంట్ అవార్డులు, సవరించిన పరిహార అంచనాలను వేగంగా పూర్తి చేయాలని, భూసేకరణ సమస్యల కారణంగా ప్రాజెక్టు పనులు ఆలస్యం కాకూడదని స్పష్టం చేశారు. అటవీ అనుమతులకు సంబంధించిన అడ్డంకులపైన మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్తో పాటు ఇతర నీటిపారుదల పథకాలకు సంబంధించిన అటవీ సమస్యలను సమావేశంలో ప్రత్యేకంగా సమీక్షించారు మంత్రి ఉత్తమ్.